జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాల ప్రకారం న్యాయం చేయండి. బోడ రమేష్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, మహబూబాబాద్. ఈ రోజు మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అదనపు రెవెన్యూ కలెక్టర్ వీరబ్రహ్మేంద్ర చారిను కలిసి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జాటోత్ హుస్సేన్ నాయక్ గారి ఆదేశాల ప్రకారం గిరిజన ఎస్టీ లంబాడి భూక్య శ్రీను మరియు వారి కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ, మహబూబాబాద్ మండలం శనిగపురం గ్రామ వీరారం తండా 10వ వార్డు మున్సిపాలిటీకి చెందిన భూక్య శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వారసత్వ భూములు సర్వే నంబర్ 275-278-279లలో వారికి ఉండబడిన దాదాపు 20 ఎకరాల భూమిని డాక్టర్ రెడ్డి ప్రమోద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు వారి బినామీలు కొంతమంది కబ్జా చేసుకుని ప్రమోద్ హోమ్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి అక్రమ నిర్మాణాలు చేపడుచున్నాడు. ఇట్టి విషయంలో జాతీయ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీ వారిని ఆశ్రయించగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ జటోత్ హుస్సేన్ నాయక్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం వారికి నోటీసు జారీ చేయగా మహబూబాబాద్ జిల్లా పోలీసు యంత్రాంగం డాక్టర్ జన్నపురెడ్డి ప్రమోద్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యుల వద్ద కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టగా ప్రమోద్ రెడ్డి ఫోర్జరీ లింకు డాక్యుమెంట్లతో భూములను కొనుగోలు చేసి తెల్ల పేపర్ పై గీతలు గీసుకుని అమాయక గిరిజన ప్రజలను అమ్ముకున్నాడని రోజు అయినందున అతనిపై మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో 2 క్రిమినల్ కేసులు నమోదు చేయబడింది. అట్టి కేసుల వివరాలు తేదీ మార్చి 21/2025 నా ఎఫ్ఐఆర్ నంబర్ 68/2025 మరియు తేదీ మే 21/2025 ఎఫ్ఐఆర్ నంబర్ 113/2025. అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు నాయక్ గారు కలెక్టర్ గారికి కూడా నోటీసులు ఇచ్చి డాక్టర్ జనపరెడ్డి ప్రమోద్ రెడ్డికి హైకోర్టు ఆదేశాల ప్రకారం చేసిన ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం అతను చూపించిన భూములకు సంబంధించిన భూమి కొనుగోలు డాక్యుమెంట్లను 197374 సంవత్సరం నుండి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను పరిశీలించాలి. అదేవిధంగా ఈ భూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు సర్వే నంబర్ 275-278-279లలో డాక్టర్ ప్రమోద్ రెడ్డి మరియు వారి అనుచరులు చేపడుతున్న అక్రమ నిర్మాణాలు అయిన ప్రమోద్ హోమ్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని, అదేవిధంగా వివాదంలో ఉన్న ఈ భూ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎటువంటి అమ్మకం, కొనుగోలు వంటి ప్రక్రియలు చేపట్టకుండా చూడాలని, ఈ ప్రక్రియ అంతా నోటీసు ముట్టిన 30 రోజులలో పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చి భూక్య శ్రీను కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారికి ఆర్డర్ రూపంలో ఆదేశాలు జారీ చేశారు. కనుక జిల్లా కలెక్టర్, రెవెన్యూ విభాగం మరియు మున్సిపాలిటీ విభాగం వారు ఇకనైనా స్పందించి లంచాలకు కకృతి పడకుండా, దారులు వేసే బిస్కెట్లకు ఆశపడకుండా నిజాయితీగా ప్రమోద్ రెడ్డి కొనుగోలు చేసిన డాక్యుమెంట్లను పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే మిగులు భూమి ఏమైనా ఉంటే భూక్య శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు.